భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో ఉద్యమకారులకు మనోబలాన్నిచ్చి సామాన్యులను సైతం సమరయోధులుగా మార్చినటువంటి గీతం. అహింసాయుత పద్ధతిలో కొనసాగిన భారత స్వతంత్రోద్యమానికి రణ నినాదంగా మోగినటువంటి గీతం అదే వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం అనే పదం మన భారత జాతి యొక్క శాశ్వత భావోద్వేగం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త భారత జాతిని ఏకం చేసినటువంటి ఆ సమర గీతానికి, ఆ సమర నినాదానికి నేటితోటి 150 ఏళ్ళు పూర్తయినాయి. అంత గొప్పటి కీర్తి కలిగినటువంటి వందే మాతర గీతం అనేది ఒక భారతీయుడికి కలిగినటువంటి బ్రిటిష్ వారి ద్వారా కలిగినటువంటి అవమాన గాయాల్లో నుంచి పుట్టుకొచ్చింది. బకిం చంద్ర చటర్జీ మనందరికీ తెలుసు, వందే మాతరాన్ని రచించారని చెప్పుకుంటాం. బకిం చంద్ర చటర్జీ ఒకసారి పల్లకి అవసరమా, పల్లకి దిగు వెంటనే అన్ను అరుస్తూ బకిం చంద్ర చటర్జీని పల్లకీలో నుంచి బయటికి గుంజి అతన్ని కొట్టాడంట. ఈ విషయం మీద బకిం చంద్ర చటర్జీ కోర్టులో కేసు వేసి ఆ బ్రిటిష్ అధికారి చేత బహిరంగంగా క్షమాపణలు పొంది ఆ విషయంలో విజయాన్ని సాధించాడు. అయితే అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వము వారి జాతీయ గీతమైనటువంటి గాడ్ సేవ్ మై కింగ్డమ్ అనే జాతీయ గీతాన్ని భారత జాతీయ గీతంగా మార్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందనే